నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి గణేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన 150 డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు విజయోత్సవ ర్యాలీని శనివారం నాడు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా రెజిమెంటల్ బజార్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరీ శంకర్, బాబన్న, నందికంటి రవి తదితరులు విలేకరులతో మాట్లాడుతూ విజయోత్సవ ర్యాలీని వివరాలను వెల్లడించారు. రెజిమెంటల్ బజార్ లోని గండి మైసమ్మ దేవాలయం నుంచి ర్యాలీగా ప్రారంభమై మనోహర్ థియేటర్, సివిల్ సప్లై ఆఫీస్ మీదుగా సెయింట్ మేరీ స్కూల్, 7th అడ్వెంచర్ స్కూల్, అపోలో హాస్పిటల్, సంగీత చౌరస్తా తదితర బస్తీల మీదుగా అంబేద్కర్ నగర్, వాల్మీకి నగర్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతుందని, ర్యాలీలో కళాకారుల నృత్యాలు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ర్యాలీలు ఉంటాయని వెల్లడించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ ర్యాలీకి అతిథులుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే శ్రీ గణేష్ తదితరులు హాజరవుతారని వివరించారు. మొన్న జరిగినటువంటి కంటోన్మెంట్ అసెంబ్లీ బై ఎలక్షన్లో అఖండ విజయం సాధించిన శ్రీ గణేష్ గారి విజయోత్సవ ర్యాలీ గండిమైసమ్మ గుడి కాడికి 150 మొండా డివిజన్ గండిమైసమ్మ గుడి కాడికి ప్రారంభమవుతుంది. ముఖ్య అతిథిగా మన ప్రియతమ నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారు కూడా విచ్చేస్తున్నారు. రెజిమెంటల్ బార్కి స్టార్ట్ అయిన ఈ ర్యాలీ రెజిమెంటల్ బార్ వీధి నుంచి అలాగే మదర్ తెరెసా స్టాచ్యూ, అంబేద్కర్ నగర్, మారట్పల్లిలో ఈ యొక్క ర్యాలీ ముగింపు జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా ఎన్నో ఆటంకాలను ఎదురుచూస్తూ ఈరోజు మన ప్రభుత్వంలో, మన గ్రేటర్ హైదరాబాద్లో ఏకైక ఎమ్మెల్యేగా మేము కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యే వచ్చింది కాబట్టి మా సంతోషం కోసము ఈ విజయోత్సవ ర్యాలీని మేము జరుపుతున్నాము. మా బాబన్న గారి ఆధ్వర్యం కానీ, నేను కానీ, మా రవి కానీ అందరం కలిసి ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ ఘనంగా రేపు అతి ఘనంగా జరుగుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ నాయకులు, ప్రజలు ఉదయం 10 గంటలకు తప్పకుండా రావాలని మీ ద్వారా ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాము. ఎవరికన్నా ఫోన్లు మేము చేయని పక్షంలో మర్చిపోతే తప్పుగా అనుకోకుండా దీని ద్వారా ఇదే ఇన్విటేషన్ అని తప్పకుండా రాగలరని మా యొక్క విన్నపం. అందరికీ నమస్కారం. కంటోన్మెంట్ ప్రజలందరికీ మొదలు వాళ్ళ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ఈ గెలుపుకు కారణమైన వాళ్ళ కంటోన్మెంట్ ప్రజలందరికీ మా కాంగ్రెస్ కార్యకర్తల తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గండిమైసమ్మ దేవాలయం నుంచి విజయోత్సవ ర్యాలీ మొదలు పెడుతున్నాము. దానికి ముఖ్య అతిథిగా మన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు వారు కూడా వస్తున్నారు. అలాగే మన శ్రీ గణేష్ గారు నూతనగా ఎమ్మెల్యే ఎన్నికైన సందర్భంగా వారికి అభినందన తెలుపడానికి ప్రజలు అధిక సంఖ్యలో రావాలని, ఈ ర్యాలీలో అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. కళాకారులతో పాటు అంగరంగ వైభవంగా ఈ ర్యాలీ నిర్వహించాలని మేము ప్లాన్ చేస్తున్నాము. అందుకు మీ అందరి సహకారంతో సక్సెస్ చేయాలని కోరుతున్నాము. రేపు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈ కళాకారుల నృత్యాలు, ఈ కంటోన్మెంట్ ఎలక్షన్ బై ఎలక్షన్ లో సహకరించిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త వాళ్ళు కష్టపడ్డందుకు వాళ్ళకి అభినందనలు తెలుపుతూ వాళ్ళ సహకారంతో రేపు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. ఎలక్షన్స్ 4వ తేదీన విజయోత్సవానికి శ్రీ గణేష్ అన్న గారు వెలువడం జరిగింది. మేము నిన్న పోయి కలవడం జరిగింది. అలాగే మైనంపల్లి హనుమంతన్న కూడా గెలవడం జరిగింది. ఈరోజు మన శ్రీ గణేష్ అన్న గారు కూడా
చెప్పారు 150 డివిజన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనమందరం కూర్చొని మాట్లాడి వివిధ ఆఫీసర్లతో డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో కూర్చొని మాట్లాడి చేద్దామన్నారు. అలాగే రెజిమెంటల్ బజార్లో ఒక కమిటీ హాల్ ఉంది, దాన్ని పోలీస్ డిపార్ట్మెంటు తీసుకోవడం జరిగింది. లోకల్లో చాలా మందికి ఇబ్బంది జరుగుతుంది కమిటీ హాల్ లేనందుకు. ఆ కమిటీ హాల్ గురించి శ్రీ గణేష్ అన్న కూడా పట్టించుకోవాలని కోరుతున్నాను.